ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ వల్ల చనిపోయిన మందారం గురించి ఆలోచించకుండా రాఘవ్ ఎక్కడని అడుగుతున్నావా? రాజు, నువ్వు నన్ను కొట్టావా? నువ్వు కాబట్టి కొట్టి వదిలేశాను. వేరే ఎవరన్నా అయ్యుంటే చంపేసుండేవాణ్ణి. ఆడపిల్ల మీద చెయ్యే తలవాడు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? అమ్మాయి గారు, వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఏదో కోపంలో చేసేసుకున్నాడు, వాడిని క్షమించండి అమ్మా. అవునమ్మాయి గారు, ఏమి మనసులో పెట్టుకోవద్దు, అని క్షమించేయండి అమ్మా. ఆపండి. నా కోసం మీరెవరిని క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు. పేదోళ్ళంటే ఉన్నోళ్ళకెప్పుడు లోకువే. ఆ లోకువే మందారాన్ని లోకంలో లేకుండా చేసింది. మనుషులంటే ఒకరి ప్రాణాలు నిలబెట్టడానికి అడ్డంగా నిలబడిపోయేవాళ్ళై ఉండాలి. ఇలా ఉండకూడదు. నాది పేద రక్తం. పెద్దోళ్ళకి మన రక్తం అంటే రంగు నీళ్లతో సమానమని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఇక చాలు చాలు. మందారం ఆత్మ శాంతించాలంటే ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలి. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ పేదదానికి తోడుగా నేనుంటాను. ఇంకెవరూ అవసరం లేదు. ముఖ్యంగా రూపా. నీ అవసరం అస్సలు లేదు. నిదురించే నదిలో మొదలాయను ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధిరదిలో నీవు శోదయాలే జత కూడబోలేవే ఇరు జగములు వేరే ఆయనుండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. అన్నా థ్యాంక్స్ అన్నా. అడగగానే పెద్దింట్లో పనిలో పెట్టావు. బాగుంది. ఇక్కడ అంతా బానే ఉందన్నా. నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఈ దీపక్ బాబే. నేను ఈ డబ్బు తీసుకుంటే తప్పు చేసిన దాన్నే అవుతాను. డబ్బు కోసం నా బిడ్డకి తండ్రున్నా లేడని చెప్పలేను. మీరేమీ ఇబ్బంది పడకండి. మా రాజన్న అమ్మాయి గారి కోసం నేనేమైనా చేస్తానమ్మగారు. చేసేదే మన చేయి దాటిపోయి
ఎరా రాజు రూపలు రాఘవని తీసుకురావాలి, నిజం చెప్పాలి అని ప్రయత్నించారు. ఇప్పుడు వీళ్ళు కలవడమే అనుమానంగా ఉంది. ఇక రాఘవని తీసుకురావడం మాట దేవుడెరుగు. వీళ్ళిద్దరూ కలిసి తీసుకురావడం ఇప్పట్లో కష్టమే కదా మమ్మీ. రాఘవన్ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. రాఘవ మీద కన్నేసి ఉంచాలి. వాడు కాని బయటికి వస్తే మందరాన్ని చంపినట్టు వాడిని చంపేద్దాం మమ్మీ. చూసావా తమ్ముడు, ఆ విరూపాక్షి వాళ్ళతో కలిసి ప్లాన్ చేసి మన ఇంటికి పంపించిందని నేను చెప్తూనే ఉన్నాను. మీరే నా మాట పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. వాళ్ళు మొత్తానికి బస్తీ వాళ్ళు అనిపించుకున్నారు. మన వల్ల జరిగిన అవమానాలన్నీ గుర్తుపెట్టుకున్నారు. నీకై నువ్వే వాణ్ణి అల్లుడిగా అంగీకరించేలా చేశారు. శుభకార్యం అయ్యే వరకు అణిగి మణిగి ఉన్నారు. అంతా అయిపోయాక సందర్భం చూసి దెబ్బ కొట్టారు. వాడి అవసరం తీరే వరకు అమ్మాయి గారు అని మన రూపని కాలు కింద పెట్టనివ్వలేదు. ఇప్పుడు అవసరం తీరిపోయాక రూపా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు తమ్ముడు. డాక్టర్ ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. అమ్మా రూపా, డాక్టర్ ఏమైంది? షీఈస్ ప్రెగ్నెంట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.